వెల్కమ్ టు మై క్రియేటివ్ ఐడియాస్ ఛానల్. ఎండుమిరపకాయలతో చేసుకునే తోటకూర రెసిపీ కోసం ముందుగా ఒక మందపాటి గిన్నెలో సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసుల కోసం ఆవాలు జీలకర్రను తీసుకొని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పోపు బాగా వేగాక 8 నుండి 10 ఎండుమిరపకాయలను ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఆ పేస్ట్ని ఈ తాలింపు మిశ్రమంలో కలిపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గరిటెతో బాగా కలుపుతూ వేయించుకోవాలి. తాలింపు మిశ్రమం అంతా బాగా వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అంతా బాగా కలిసేలాగా ఒకసారి గరిటెతో అటు ఇటుగా కలుపుతూ ఉడికించుకోవాలి. పసుపు అంతా బాగా కలిసాక ఇందులో ముందుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న తోటకూరను కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తోటకూరను యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోవాలి. తోటకూరను కడిగాక వాటర్ డ్రైన్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకున్నాకే కడాయిలో యాడ్ చేసుకోవాలి. లేదంటే మూత పెట్టి కుక్ చేసినప్పుడు ఎక్కువ వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఉప్పును మీ రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని, కొంచెం కరివేపాకు పొడిని కూడా నేను యాడ్ చేసుకొని బాగా కలుపుతున్నాను. మీకు కొంచెం టైం ఉన్నట్లయితే ఎండుమిరపకాయలను పోపులో కాకుండా ఎండుమిరపకాయలను, ధనియాలను, కరివేపాకును బాగా వేయించుకొని పౌడర్ చేసి 75% ఉడికిన తోటకూర కర్రీలో వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. అప్పుడు కర్రీ పొడిగా వస్తుంది. ఆల్మోస్ట్ తోటకూర అనేది కుక్ అయిపోయింది. వీక్లీ ఒక్కసారైనా ఆకుకూరలను తినడం చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.